టీవీ45 న్యూస్ కి స్వాగతం. 4 రోజుల పాటు అధికారుల సోదాలు ఐటీ రైట్స్ పై మీడియాతో మాట్లాడారు ప్రొడ్యూసర్. అధికారులు వచ్చినప్పుడు తమ వద్ద 20 లక్షలు ఉన్నాయని వెల్లడి. టాలీవుడ్ ప్రముఖులు నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆఫీసులో 4 రోజుల పాటు ఐటీ రైట్స్ జరగడం విశేషం. ఇక ఈ దాడులపై నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రైట్స్ జరగడం సాధారణమే అన్నారు. తనతో పాటు సినీ వ్యాపార ప్రముఖులైన సోదాలు జరిగాయని అన్నారు. ఇక తమ సంస్థలపై 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు రైడ్స్ జరిగాయన్నారు. ఆదాయ పన్ను శాఖ వారు రొటీన్గా రైడ్స్ జరుపుతుంటారన్నారు. తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్ చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారని, అకౌంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారులు వచ్చినప్పుడు తన ఇంట్లో ఆఫీసులో మొత్తం 20 లక్షల లోపు నగదు ఉందన్నారు. ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఇంట్లో నుంచి ఎవరిని బయటికి వెళ్లనివ్వరన్నారు. తన నివాసంపై ఆఫీసులో జరిగిన ఐటీ దాడుల విషయంలో పుకార్లు చేయొద్దని మీడియాకు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. ఐటీ దాడులతో తన తల్లికి గుండెపోటు వచ్చిందని ప్రచారం జరిగిందని మీడియాతో ప్రసారం చేశారని విమర్శించారు. తన తల్లి వయసు 81 ఏళ్లని, నెల 19న ఐటీ సోదాలు జరుగుతున్న రోజు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థకు గురయ్యారంటూ ఆయన తెలియజేశారు.